వాసిరెడ్డి సీతారామయ్య సార్ గారిని మాట్లాడుతుంది. వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటి సీనియర్ నాయకులు, అట్లనే సివిక్ డిపార్ట్మెంటు, కార్మిక సోదరులు సోదరీమణులందరికీ నమస్కారం. ఇప్పటివరకే మన నాయకులు అన్నీ చెప్పారు, మీకు పూర్తి విషయాలన్నీ కూడా తెలియపరిచారు. మీకు ఒకటి గుర్తుండాలి, మన యూనియను, మా యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొమరయ్య గారు ఉన్న రోజుల్లో మేము అప్పుడే సింగరేణిలో జాయిన్ అయ్యాం, ఉద్యోగాల్లోకి వచ్చాం. ఆ రోజుల్లో కూడా ఇట్లనే కాంట్రాక్ట్ కార్మికులు, అప్పుడు డిఎన్ఆర్ కార్మికులు అనేటువంటి గుడ్డు రొట్టె చేయడం కావచ్చు, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, స్టోర్లలో పనిచేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని కొమరయ్య గారు ఆనాడు దాదాపు ఒక 2 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, మేము ఎప్పుడు జిఎం ఆఫీస్ కాడ టెంట్ వేసుకొని కూర్చునేటోళ్ళం. ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, డిఎల్ఆర్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ఆనాడు చేశాం. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత కంపెనీ దిగొచ్చి ఒప్పందం చేసుకొని ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేశారు. అయితే ఆనాడు ఉన్న పరిస్థితి ఈనాడు లేదు. మీరు అడగొచ్చు, మరి ఈనాడు కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయించాలి కదా అంటే, ఆనాడు సింగరేణి కంపెనీకి కొత్త బాయిలు వచ్చినాయి, కొత్త మంది ఉద్యోగాలు కావాల్సి వచ్చినాయి, కార్మికులు కావాల్సి వచ్చింది. కావాల్సి వచ్చినప్పుడు మీరు బయట నుంచి తీసుకునే బదులు మా దగ్గర పనిచేసినటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని మన కొమరయ్య గారు మాట్లాడటం వల్ల ఆనాడు వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సింగరేణిది రాను రాను బాయిలు తగ్గిపోతున్నాయి, కార్మికుల సంఖ్య తగ్గుతుంది. ఒకనాడు 1,16,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 40,000 మందికి వచ్చారు పర్మనెంట్ కార్మికులు. ఇంకా తగ్గియాలనేది మేనేజ్మెంట్ ఆలోచన ఉన్నది. కాబట్టి ఇటువంటి సమయంలో మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తామని ఏదో మేము చెప్పడం అంటే వట్టిగానే మాట అవుతుంది. రేపు మళ్ళీ ఎప్పటికీ ఇట్లుంటుందని అనుకోవద్దు. ఎప్పుడైనా రేపు మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, ఇప్పుడు బొగ్గు బాయిలు ప్రైవేట్ వాళ్ళతో తీపిస్తున్నారు. రేపు అట్లా కాదు, కంపెనీ తీయాలన్నప్పుడు మళ్ళీ మ్యాన్ పవర్ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇందాక మన నాయకులు చెప్పారు, మనం 2008లో గుర్తింపు సంఘంలో ఉన్నప్పుడే ఆనాడు మనం కాంట్రాక్ట్ కార్మికులకి సమస్యల మీద, అప్పుడు నరసింహరావు గారు ఒక సిఎన్ఎండి ఉన్నాడు, ఆయనతో మాట్లాడినాం. సార్, వీళ్ళు కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కొత్త వాళ్ళని తీసుకుంటాడు, మనిషికి ఒక దగ్గర ఆ రోజుల్లో 10,000 20,000 తీసుకునేటోళ్ళు, 10,000 20,000 తీసుకొని కొత్త వాళ్ళని పెడుతున్నారు. మరి దానివల్ల పాపం వాళ్ళకి వచ్చేది జీతం తక్కువ, దానిలో మళ్ళీ పైసలు ఇచ్చి రావడం జరుగుతుంది అని అంటే, ఆయన వెంటనే ఒక జియో సర్క్యులర్ ఇచ్చాడు. ఏమనంటే, కాంట్రాక్టర్ మారచ్చు కానీ కాంట్రాక్ట్ కార్మికులు మారడానికి వీల్లేదు, ఎవరు వచ్చినా వాళ్ళనే పెట్టాలని అంటే 2008-9 నుంచి ఇప్పటి వరకు ఆ సిస్టమ్ కొనసాగుతుంది. అంటే ఏదైనా ఒకటి చేస్తే అది ఎప్పటికీ ఉంటుంది. తాత్కాలికంగా మీకు రోజువారీ సమస్యలు అవి ఇవి మాట్లాడచ్చు, అది వేరు. పాలసీగా మీకు కావాల్సినటువంటి దాని మీద మాట్లాడటానికి. రెండోది, ఇప్పుడు మనకి జీతాలు పెరగాలి. మనకి జీతాలు పెరగాలంటే సింగరేణి కంపెనీ పెంచేదైతేనేమో మనం మాట్లాడచ్చు, ఇక్కడే మాట్లాడి చేసుకోవచ్చు. కానీ మనకేంటంటే గవర్నమెంట్ జీవో మినిమం వేజెస్ ఎంత ఉండాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి దాని ప్రకారం ఇస్తారు. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇచ్చారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ది వచ్చింది. అప్పుడు మనం తక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ తీయాలి అని మనం అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది నడుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ది ఇంకా తక్కువ ఉన్నది. ఇప్పుడు మీకు వచ్చే 14,000 ఇది కాకుండా వాళ్ళకి ఇప్పుడు 12,000కే ఉన్నది స్టేట్ గవర్నమెంట్. దాన్ని 24,000 చేయాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఒక్కలం కాదు, సింగరేణి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, తర్వాత ఎస్ఎన్పిసిలో మన ఇది సెక్యూరిటీ దాంట్లో పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ మార్చాలని పెడితే అప్పుడున్న గవర్నమెంటు మంచిది, మేము దాన్ని 22,000కి చేస్తామని అన్నాడు. చేశారు కానీ దాన్ని గెజిట్ చేయలేం. ఎందుకు? వాళ్ళు చేసి దాన్ని అమలు పరచాలని సర్క్యులర్ ఇవ్వాలి కదా, జీవో ఇవ్వాలి కదా. ఈ లోపలనే ఆ కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు, పరిశ్రమలు నడిపించేటోళ్ళు 22,000 రూపాయలు ఇస్తే మా పరిశ్రమలే నడవు,
మా ఇది కాదని చెప్పేసి వాళ్ళు అడ్డం పెట్టారని ఆ గవర్నమెంట్ ఇవ్వకుండానే పోయింది. ఇక ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరాలు దాటింది. వీళ్ళని కూడా మరి ఏమయ్యా మీరు అప్పుడున్న సర్కులరు మరి అప్పుడు ఆ 22,000 అన్నది ఇవ్వాలి కదా అని అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది, ఆ 22,000 ఇస్తే మళ్ళీ పారిశ్రామికవేత్తలు అడ్డుపడతారు కాబట్టి దీన్ని 18,000 చేద్దామని చెప్పేసి ఒకటి చేశారు. మరి ఆ 18,000 దాన్ని ఇచ్చారా? ఇంతవరకు ఇలా 15 ఆగస్టు నాడు ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకున్నది. ఒప్పుకొని ఆ మినిమం వేజ్ బోర్డు కమిటీ వాళ్ళు మేము దీన్ని 15 ఆగస్టు వరకు అమలు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఆ 18,000 కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు. దీని మీద ఒత్తిడి తీసుకురావాలి. మనం తీసుకురావాలంటే మన ఒక్క సింగరేణి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. హైదరాబాద్కి పిలుపు వస్తుంది. వచ్చిన రాను మీరందరూ కూడా రావాలి. మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరిగా కనీసం సరే 22,000 అయితే మనం అడిగాము. 24,000 అంటే 22,000 ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 18,000 అనేది. ఇప్పుడు 18,000 అనేది చేస్తారంటే అది కూడా చేస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒత్తిడి తీసుకురావాలి, మనం సాధించుకోవాలి. రెండోది ఏంటంటే మనకి హాస్పిటల్ సౌకర్యం. ఇప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ తోటి గతంలో అసలు కాంట్రాక్ట్ కార్మికులు అంటే మన హాస్పిటల్కి పోయేది కూడా ఉండేది కాదు. మనం పోయినసారి మాట్లాడినప్పుడు నరసింహరావు గారు ఉన్నప్పుడే వాళ్ళకి ఏదన్నా ఇదైతే కార్మికుడికి మేము చూస్తున్నారు. కానీ దాంతో ఏమైంది, కార్మికుల కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే పంపిస్తలేరు. దానికి ఈఎస్ఐ చేయాలని అన్నాం. ఈఎస్ఐ చేయాలంటే కంపెనీ కొంత డబ్బులు కట్టాలి. మనం కూడా ఒక 17 రూపాయలు మనం కూడా కడతాం. 17 రూపాయలు ఎంత ఉంటుంది అది మనం కడతాం. కంపెనీ కొంత కడుతుంది. కట్టి ఆ ఈఎస్ఐలో మెంబర్ చేస్తే ఏమైందంటే ఆ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఇక్కడ పెడతారు. ఇప్పుడు అది మంచిర్యాలలో పెడతారు. పెట్టిన తర్వాత అక్కడే చిన్నదే ఉంటుంది. మన హాస్పిటల్ అంత పెద్దదే ఉండదు. ఇద్దరు ఒకళ్ళు డాక్టర్ ఉంటారు. కానీ ఏదైనా ఉన్నా హైదరాబాద్కి పంపిస్తారు. పెద్ద సమస్యలు మన కుటుంబంలో ఎవరికి ఏది వచ్చినా అడిగి పంపిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈఎస్ఐలో ఉన్నది మనకి ఏదైనా దెబ్బ తగిలింది లేకపోతే ఏదో ఇదైంది ఖచ్చితంగా జీతం కట్టి ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం బాగాలేకపోతే కూడా సగం జీతం వస్తుంది. ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐలో మెంబర్గా ఉంటే మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే మనకి సగం జీతం కూడా కట్టిస్తాం. ఇట్లా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇట్లా దీనికి ఈఎస్ఐ సౌకర్యం అనేది తొందరలోనే బహుశా 1-2-3 నెలల్లో మనకి సింగరేణి వ్యాప్తంగా ఈఎస్ఐ మొన్ననే కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు. ఈఎస్ఐ వాళ్ళు వచ్చారు, అన్నీ చూసుకున్నారు. కొత్తగూడెం హాస్పిటల్ చూసుకున్నారు, అక్కడ పెడతామని అన్నారు. గోదావరికల్లో ఒకటి పెడతామన్నారు. మన బెల్లంపల్లి నుంచి శ్రీరాంపురం వరకు మంచిర్యాలలో పెడితే సౌకర్యం ఉంటుందని మంచిర్యాలలో పెడతామని అన్నారు. మొత్తం మీద ఈఎస్ఐ హాస్పిటల్ తొందరలో మనకు వచ్చినట్టు చేస్తే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్మికుడి పిల్లలకి భార్య పిల్లలకి తల్లిదండ్రులు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆ హాస్పిటల్లో సౌకర్యం వచ్చేటట్టుగా ఈఎస్ఐలో వస్తుంది. ఇది ఒకటి చేసి మాట్లాడినాం. రెండోది ఇంకోటి ఏం మాట్లాడినాం అంటే మనకి ఇన్సూరెన్స్. ఇప్పుడు కార్మికుడు ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోయిండు, బయట యాక్సిడెంట్ అయినా లేదా డ్యూటీలో ఉన్న యాక్సిడెంట్ అయినా చనిపోతే, డ్యూటీలో యాక్సిడెంట్ అయి చనిపోతే మనం కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు కట్టాలి అది అన్నట్టు. ఇక కాంట్రాక్టర్ పెద్దోడు అయితేనేమో వాడు 10 లక్షలు ఇస్తాడు. కంపెనీ వాళ్ళు కొంత ఇస్తే 10-15-20 లక్షల లోపల మనకు వస్తుంది. మరి చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. వాడు ఏమంటాడు, అరే నాది మొత్తం కలిపిన 10 లక్షలు కాదా, నేను ఆడ తెచ్చి కట్టాలన్నాడు. అందుకని దానికి ఇన్సూరెన్స్ చేపిస్తే ఇదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా జీతాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా 30 లక్షల రూపాయలు ఏ యాక్సిడెంట్లో చనిపోయినా, బయట యాక్సిడెంట్లో చనిపోయినా, మన డ్యూటీ యాక్సిడెంట్లో చనిపోయినా 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలనేది ఒప్పించడం. ఇప్పుడు అది అమల్లోకి వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా జీతాలు కాకుండా ఇంకేదన్నా బ్యాంకులో తీసుకుంటుంటే రావు మీకు. ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకు కూడా మేము వచ్చిన తర్వాత ₹1 కోటి చేయించినాం. అది కూడా కొన్ని బ్యాంకులే, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకే ఉన్నది. మళ్ళీ గ్రామీణ బ్యాంకులో తీసుకునే వాళ్ళకి పర్మనెంట్ కార్మికులు కూడా రాదు. వాళ్ళకు కూడా చెప్తున్నాం, బాబు మీరు ఆ బ్యాంక్ ఇయ్యేది కాబట్టి ఇంకో బ్యాంకులో మార్చుకోండి అని చెప్తున్నాం. అది కూడా ఇదవుతుంది. అట్లనే మనకి లాభాల వాటా కూడా అడిగినాం. లాభాల వాటా అడిగితే వాళ్ళు నవ్వుతున్నారు. ఏమంటారంటే వీళ్ళు పర్మనెంటే కాదు, వీళ్ళకి ఎట్లా లాభాలంటే వీళ్ళు ప్రొడక్షన్లోనే ఉన్నారంటే మేము చెప్పినాం
ప్రొడక్షన్లో ఉన్నా లేకపోయినా కంపెనీలకు సేవ చేస్తున్నారు. ఎంతో కొంత వాళ్ళకు ఒక 70,000 80,000 వస్తే మనకు కనీసం ఒక 10,000 ఇవ్వాలని పోయినసారి డిమాండ్ పెడితే 5,000 ఒప్పుకున్నారు. పోయినసారి మనం 5,000 ఇప్పించుకోగలిగాం. మళ్ళీ రేపు దసరా నాటికి మళ్ళీ లాభాల వాటా అనేది వస్తుంది. ఈసారి మనం కొంచెం దాన్ని పెంచాలని మళ్ళీ పెడతాం. దాని మీద కూడా మాట్లాడతాం. ఇట్లా మనం ఒక్కొక్కటి కొన్ని హక్కులు ఇట్లా మనం తీసుకొచ్చుకోవడానికి ఇప్పుడు మీకు గవర్నమెంట్ జీవోలు మేము అడుగుతున్నది ఏంటంటే సిక్ లీవులు కూడా ఇవ్వాలంటున్నాం. ఆరోగ్యం బాగాలేకపోతే సిక్ ఉండాలి, లీవ్ ఉండాలి అని పెట్టుకోవడానికి. సరే వాళ్ళకి పర్మనెంట్ కార్మికులకి 20 రోజులు 15 రోజులు 10 రోజులు ఇస్తే వీళ్ళ కనీసం 5 ఏదో ఒకటి ఒక హక్కు ముట్టాలి ఫస్ట్. కాబట్టి ఆ లీవులు దాని మీద కూడా మాట్లాడుతున్నాం. ఇవన్నీ చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనకు ఒక రికార్డు ఉంటుంది. ఇప్పుడు రేపు మొన్న 5,000 ఇచ్చారు, మీ పేరు మీదనే మీ బ్యాంకుకి పంపించినాడు అంటే కంపెనీలో రికార్డ్ అయింది. ఫస్ట్ ఏమన్నది కంపెనీ వాళ్ళు ఇస్తాం కానీ కాంట్రాక్టర్కి ఇస్తాం, కాంట్రాక్టర్ ద్వారా ఇప్పిస్తామన్నారు. మేము చెప్పినాం కాంట్రాక్టర్ ఇయ్యడు, మళ్ళీ ఆ రికార్డు ఉండదు. మీరు ప్రతి కార్మికుడి పేరు తీసుకొని ఆయన బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్కే పంపించాలని అన్నారు. అట్లనే బ్యాంక్కే వేసింది. వేయటం వల్ల ఏమైంది, ఇవాళ శ్రీరాంపురంలో సివిల్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సివిక్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది పేర్లు ఉంటాయి. అంతకుముందు ఏముండేది, వాళ్ళ ఇష్టం కాంట్రాక్టర్ ఇవ్వాలి, ఎవరి పేరు రాస్తే వాళ్ళు రేపు ఎవరి పేరు రాస్తే వాళ్ళు ఉండేది. అట్లా లేదు, పర్మనెంట్గా పేర్లు ఉండేటట్టుగా కూడా ఇది చేసుకున్నాం. అట్లా మనం ఒక్కటొకటిగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన యూనియన్ ఏంటంటే ఒకప్పుడు సింగరేణిలో అంటే మనం రాలేదు, నేను కూడా చూడలేదు. ఒకప్పుడు సింగరేణిలో మన శేషగిరిరావు గారు వాళ్ళందరూ ఉన్న రోజుల్లో వాళ్ళు యూనియన్ పెట్టినప్పుడు పర్మనెంట్ కార్మికులు ఏం లేరు, అందరు కాంట్రాక్ట్ కార్మికులే. ఆ కాంట్రాక్ట్ కార్మికుల కొరకే సంఘం పెట్టి చివరికి వాళ్ళని పర్మనెంట్ చేపించి ఇన్ని హక్కులు సాధించింది మన యూనియన్. కాబట్టి సింగరేణిలో మొదటి నుంచి పెద్ద యూనియన్గా మన నాయకులు ఎంతోమంది త్యాగాలు చేసి అనేక హక్కులు సాధించారు. ఇప్పుడు మన కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మన యూనియన్ నిర్ణయం ఏంటంటే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మన నాయకులు ఉండాలి. ఎవరో వాళ్ళ మీద వదిలిపెడితే ఏమైందంటే సార్ రోజువారీ మీకు రాలేరు, సమ్మయ్య సార్ ఉంటాడు, రోజు మీ దగ్గరికి రాలేడు కదా, ఆయన ఇది ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు రోజువారీ సమస్యలు ఏమవుతున్నాయో చూస్తారు. ఏదైనా పర్మనెంట్గా అన్నప్పుడు మనం దాన్ని మాట్లాడి చూస్తాం. అట్లనే CMPF కూడా ఇప్పుడు మీకు కట్ అవుతుంది కదా, కొంతమంది ఏమనుకుంటారు ఇది కట్ అయితే మనకి నష్టం, మన పైసలు పోతే. కాదు, మీ ఎన్ని కట్ అవుతున్నాయో కంపెనీ అన్ని కలుపుతుంది. రేపు పెన్షన్ కూడా మీరు దిగిపోతే మీకు కూడా పెన్షన్ వచ్చేటట్టుగా దాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా పెన్షన్ కూడా దిగిపోయిన తర్వాత వచ్చే విధంగా చేస్తాం. దానికి కూడా మనం ఎంత కడుతున్నామో కంపెనీ వాళ్ళు అంత కడతారు. దాంతో మన చివరికి మనకి పెన్షన్ వచ్చేటట్టుగా దాన్ని కూడా ఇది చేస్తున్నాం. ఇవన్నీ అంటే మేము పర్మనెంట్ ఒకటి మనం చేసుకోలేకపోయినాం, కానీ ఎందుకంటే కార్మికులు ఎక్కువ అవసరం లేదనేది కంపెనీ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇది ఉంది తప్ప మిగిలినటువంటి హక్కులన్నీ కూడా మనకు కూడా వచ్చేటట్టుగా చేయడానికి మన యూనియన్ కృషి చేస్తే తప్పనిసరిగా మన ఏదో ఈ ప్రభాకరో లేకపోతే ఈ వీళ్ళే కాదు, ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన పర్మనెంట్ కార్మికులకి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అట్లనే మీకు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటే వీళ్ళు ఏదైనా సమస్య వస్తే పై వాళ్ళ దృష్టికి తీసుకొస్తారు. ఎక్కడ GM పరిధిలో మాట్లాడైతే వీళ్ళు చేస్తారు, లేదు CNMD పరిధిలో మాట్లాడాలన్నప్పుడు మేము కూడా అక్కడ మాట్లాడతాం. కాబట్టి ఎక్కడికక్కడ మన యూనియన్కి ఆ విధమైనటువంటి మాట్లాడి పరిష్కారం చేసే నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఏదో ఇప్పుడు కొన్ని సంఘాలు ఉంటాయి, ఇంకా వాళ్ళు అక్కడికి పోయి మాట్లాడేది GM దగ్గరికి పోయి మాట్లాడేదే ఉండదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే GM దగ్గర పోయి మాట్లాడాలి. ఏదో ఇక్కడే మీ అమ్మని మాట్లాడితే అయ్యేది కాదు కదా, అక్కడికి పోయి మాట్లాడాలి. లేదు ఇక్కడ కూడా కాలేదు GM దగ్గర, CNMD పరిధికి మాట్లాడి ఇప్పుడు మొన్న లాభాల్లో వాటా అన్నది ఈ GM చేయగలుగుతారా? మేము అక్కడ కొత్తగూడెం మన హైదరాబాద్లో CNMD లెవెల్లో మాట్లాడి మన యూనియన్ ఎలక్షన్లు అప్పుడే చెప్పినాం, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇచ్చేస్తామని చెప్పినాం. దాని ప్రకారమే మేము CNMD కూడా చెప్పినాం. చెప్పి మీకు వాళ్ళు ఓట్లు లేవు కదా, వాళ్ళు కాదు కదా అన్నారు. ఓటు వేసారా వేయలేదా కాదు, అసలు మా యూనియన్ మొదటి నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కూడా చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి మనం సాధించుకున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో మిగిలినటువంటి హక్కులు కూడా ఇవ్వడానికి మీరందరూ ఐక్యంగా ఉండాలి. మాకు అది కోరిక.
మరి అందరూ ఐక్యంగా ఉంటే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి అందరూ ఇవాళ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సోదరులు అందరూ కూడా చేరినందుకు ముందుగా మీ అందరికీ కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ